తెలంగాణలో పులులు వణికిస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడి నుంచి పులులు దాడి చేస్తాయోనని ప్రజలు భయంతో అల్లాడిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇంటి నుంచి కాలు బయటకు పెట్టాలంటేనే వెనక్కి జంకుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివార్లో పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. మిర్చి పంట పొలంలో పులి అడుగులు గుర్తించిన రైతులు, కూలీలు తమ పనుల్లో ఆపేసి భయంతో ఇళ్లకు పరుగులు తీశారు. వెంటనే గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామ శివార్లోని తౌటిరెడ్డి రాజిరెడ్డి వ్యవసాయ భూమిలో పులి సంచరిస్తుందని సంబంధిత రైతులు మరియు గ్రామస్తులు ఉదయం నుంచి ఇప్పటి వరకు చెప్పినా కూడా సంబంధించిన ఫారెస్ట్ అధికారులు స్పందించకపోవడం శోచనీయాంశం. ఇట్టి విషయంపై సంబంధిత ఫారెస్ట్ అధికారులు స్పందించి ఏదైతే రుద్రగూడెం గ్రామ శివార్లో ఉన్న పులి పాదముద్రలు సేకరించి పులి కాదా నిర్ధారించి రైతులను ఆదుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు బొట్ల నరేష్. మేము బావి దగ్గరికి వచ్చినాం, పొద్దున్నే ఇక్కడ చేను దగ్గరికి వచ్చినాం. వచ్చేసరికి పంపేసుకున్నాడు మా ఆయన. పంపేసుకుంటే అప్పుడు పులి అడుగులే అని అప్పుడు గుర్తుపట్టి ఇక అప్పటి నుండి మేము వాళ్ళకు వీళ్ళకు చెప్పి పోలీసు వాళ్ళకు ఫారెస్ట్ వాళ్ళకు విలేకరులకు గిన చెప్పి మేము ఇక్కడ భయానికి ఇక్కడనే ఉన్నాం, బావి దగ్గరనే. ఎక్కడికి పోలేక అదే భయం ఇంకా ఇట్లా భయపడుతున్నాము. ఇంకెవరు రాలే. విలేకరులు కూడా అందరూ కలిసి ఫారెస్ట్లో ఫోన్ చేసినా కూడా ఇప్పటివరకు దిక్కులేరు. ఇక అందరు ఉన్న కూలీలు, ఆడోళ్ళు, మొగలు భయభ్రాంతకు కూడా ఎక్కడ చిలకలకి వెళ్ళి చేనులకి వెళ్ళి ఇంటికి ఉరికినారు. మేము మిగతా వాళ్ళం ఇక్కడ 20-25 మంది ఇక్కడ ఉన్నాం. మేము ఎటు పోవాలన్నా కూడా భయం వేసింది. చుట్టుపక్కల అక్కడ ఏనే ఉన్నది, ఆ జంగల్ ఎక్కువ ఉన్నది, ఆ ఒర్రెలు ఉన్నాయి, వంపులు ఉన్నాయి. ఆ ఒర్రెలు వంపులు ఉన్నాయి, జంగల్ ఉన్నది. ఆ ఒర్రెలు చుట్టూరుగా ఏ ఒర్రెలు ఎక్కడ ఉన్నది ఏం కదా అనేది మాకేం అర్థం కావట్లేదు. వరంగల్ జిల్లాలో పులి కలకలానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. శ్రీనివాస్, వరంగల్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులో ఈ ఉదయం పులి కదలికలను గుర్తించినటువంటి రైతులు, అంటే ఒక మిర్చి తోటలో పులి సంచరించినట్టు, ఆ మిర్చి తోటలో పులి అడుగులను, పులి పాదముద్రలను రైతులు గుర్తించారు. ఒక్కసారిగా పంట చేలకు వచ్చినటువంటి కూలీలు, వ్యవసాయ కూలీలంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీసినటువంటి పరిస్థితి. అయితే పులి గురులతో పాటు కొంత గాండ్రింపు శబ్దం కూడా విన్నామని స్థానిక రైతులు, కూలీలు చెప్తా ఉన్నారు. ఆ గాండ్రింపులతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కాయలు తీసేందుకు, మిరపకాయలు ఏరేందుకు వచ్చినటువంటి రైతులంతా కూడా ఒక్కసారిగా వ్యవసాయ కూలీలతో పాటు పరుగులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత 2 వారాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పులి సంచారం కొనసాగుతా ఉంది. ఇటు తాడ్వాయి మండలం, అంటే వెంకటాపురం నుంచి గోదావరి దాటి వచ్చి ఇటు తాడ్వాయి మండలంలో పులి సంచారం అయితే 2 వారాలుగా కలకలం రేపుతుంది. అయితే దాన్ని ట్రాక్ చేస్తున్నామని అటవీ అధికారులు చెప్తున్నప్పటికీ వాళ్ళకు ట్రాకింగ్ కావట్లేదు. దీంతో ఒక్కసారిగా అది తాడ్వాయి నుంచి మళ్ళీ నల్లబెల్లి, అంటే అదే పులినా ఇది వేరే పులినా అనేటువంటిది తెలియడం లేదు. పాదముద్రలు మాత్రం పులిలాగానే ఉన్నాయని రైతులు చెప్తున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అదే అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం ఇక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చేసి పూర్తి స్థాయిలో దాన్ని అది పులిని మరేదైనా జంతువు ఉన్నదా అనేటువంటిది ఇంకా వాళ్ళు నిర్ధారణ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా కొంత మైదాన ప్రాంతంగా ఉంటుంది. అటవీ ప్రాంతానికి దగ్గరైనప్పటికీ ఈ నల్లబెల్లి ప్రాంతం అన్ని మిర్చి తోటలు, పత్తి వ్యవసాయం చేసేటువంటి పంట పొలాలు కాబట్టి ఇక్కడికి పులి సంచారం వచ్చేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. ఇటు పుల్ల సంచారం తక్కువగా ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికారులు నిర్ధారణ చేస్తే మాత్రమే ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ రైతులు మాత్రం భయాందోళన చెందుతున్నారు. పెద్ద పెద్ద అడుగులు, పులి గాండ్రింపులు వినిపిస్తున్నాయి అనేటువంటిది రైతులంతా కూడా భయాందోళనతో ఉన్నారు. అటవీ శాఖ అధికారులు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.